వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు IVF ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెంలో పంట కాలువలో మునిగి ముగ్గురు మృతి చెందారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. తొలుత పావన నీటిలో దిగి గల్లంతవగా ఆమెను కాపాడేందుకు రంజిత్, వీరేంద్ర కూడా కాల్వలోకి దిగారు. ఈ క్రమంలో వారు కూడా గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు పలసపూడి, పడమర కండ్రిగ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. నీటి లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు ఒక్కసారిగా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కాపాడాలన్న ప్రయత్నంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఇక విషయం తెలిసిన వెంటనే స్థానికులు పరుగున వచ్చి గాలింపు చేపట్టారు. ముగ్గురు మృతదేహాలు ఒకేసారి లభ్యం కావడం అందరినీ కంటనీరు పెట్టిస్తోంది. చేతికి అంది వచ్చిన కొడుకులు, కూతురు విగత జీవులుగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుని విలపిస్తున్నారు. మీకు అప్పుడే నూరెళ్లు నిండాయి అంటూ మృతుల తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి కంటిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ముగ్గురు మృతితో పలసపూడి, పడమర కండ్రిగ ఈ వార్తతో శోకసంద్రంలో మునిగిపోయాయి. నిన్నటి వరకు తమ కళ్ల ముందే నవ్వుతూ ఆడుకున్న పిల్లలు ఇలా నిశ్చేష్టంగా పడి ఉండడం చూసి తల్లులు ఏడుపులు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఆ కంటి పాపలను కోల్పోయిన కడుపు కోతను ఎవరు తీర్చగలరు? ఒకరి ప్రాణాన్ని నిలబెట్టాలనే ఆ ఆవేదన, ఆ త్యాగం గొప్పదే కావచ్చు. కానీ మిగిలింది మాత్రం 3 కుటుంబాల్లో ఆరని శోకం. నీటి ప్రవాహాలు, పంట కాలువలు సరదా కోసం దిగే ప్రదేశాలు కావు. చిన్నపాటి నిర్లక్ష్యం ప్రమాదం అని తెలియక వేసే ఒక్క అడుగు జీవితాంతం తీరని దుఃఖాన్ని మిగిల్చుతుంది. కనీసం జాగ్రత్తలు లేకపోతే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. నమస్కారం. ఈరోజు ద్రాక్షారామ PS లిమిట్స్లో ఉన్న వెంకటాయపాలెం పక్కన ఉన్న కెనాల్లోకి ఒక ముగ్గురు పిల్లలు ఈతకని చెప్పి దిగడం జరిగింది. ఆ ముగ్గురు పిల్లల్లో కూడా ఒక పాప పావని, ఒక బాబు రంజిత్, అట్లాగే ఒక బాబు రాజు. వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతానికి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళ బంధువులకి సంబంధించిన వాళ్ళ తాతగారి సెరమనీ ఉండడం వల్ల అందరూ కూడా ఈ గ్రామం రావడం జరిగింది. వాళ్ళల్లో ఈ పాప ఎవరైతే ఉందో ఆవిడ ఫస్ట్ స్నానానికి దిగి ఆవిడ ప్రమాదశాత్తు కొట్టుకుపోతున్న తరుణంలో మిగిలిన 2 పిల్లలు ఆమెను కాపాడుకొని వాళ్ళు కూడా నీళ్ళల్లో మునిగి ముగ్గురు చనిపోవడం జరిగింది. సంఘటన ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం ఎల్లంపాలెం గ్రామంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. సుమారు ఒక కుటుంబానికి చెందిన 3 పిల్లలు, ఒక 15 ఏళ్ళ అబ్బాయి, 18 ఏళ్ళ అబ్బాయి, ఒక 14 ఏళ్ళ అమ్మాయి, ముగ్గురు హైదరాబాద్కి చెందినవారు. వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, వాళ్ళ తాతయ్య గారు సంవత్సరకానికి హాజరయ్యి 8 గంటలు, సుమారు 8 గంటల సమయానికి హైదరాబాద్ తిరిగి వెళ్ళవలసిన సమయంలో 2 గంటలకి మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో స్నానానికని వచ్చి మరి దురదృష్టవశాత్తు మరి జారి కాలంలో పడటం, ఆ అమ్మాయిని రక్షించడానికి ఒక అబ్బాయి దిగటం, ఆ అబ్బాయిని రక్షించడానికి ఇంకో అబ్బాయి దిగటం, 4 అక్క చెల్లెళ్ళు, 3 అక్క చెల్లెళ్ళ పిల్లలు, ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. తరచూ చెప్తా ఉన్నాం, తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి, గోదావరి దగ్గరికి పిల్లల్ని వదలొద్దని చెప్పి. మరి దురదృష్టం వాళ్ళు